ఎన్టీ రామారావు గారు ప్రచారానికి వచ్చారు అప్పుడు వచ్చి ఎందుకంటే ప్రతి మండలం తిరిగాడు ప్రచారం వాళ్ళకి పెద్ద గ్రూప్స్ కదా బాగా బలంగానే ఉండే బలమే అందులో జయపారెడ్డి సపోర్ట్ కూడా ఉంది ఆయన వర్గం అంతా ఉండే ఎవరికి జయపారెడ్డి జనతా పార్టీ కదా ఆయన వాళ్ళకి సపోర్ట్ ఎవరికి ఎన్టీ రామారావు ఇద్దరు కలిసి క్యాంపెయిన్ చేసేది మన ఆయన వర్గం అంతా కూడా మనకు వ్యతిరేకం కదా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండే వచ్చేసి 3000 చిల్లర మెజార్టీనా మీరు 3500 మెజార్టీతో ఒకసారిగా ఎన్టీ రామారావు గారు ఒక బిగ్ పర్సనాలిటీ ఒక పెద్ద పర్సనాలిటీతో తలపడి ఆ రాజకీయ క్షేత్రంలో విజయం సాధించిన వెంటనే మీకు ఎలా అనిపించింది అసలుకి? ఇక న్యాచురల్గా సంతోషంగా అనిపిస్తుంది. టీవీ వాళ్ళు కూడా మాట్లాడారు మీ విజయానికి ఏముంది, నా విజయానికి ఏముంది, నాది కొంత పర్సెంటేజ్ నాది, ఎక్కువ పర్సెంటేజ్ నా పార్టీది, నా రాజీవ్ గాంధీ గారిది, అనంతరావు గారిది అని నేను ఓపెన్గా చెన్నారెడ్డి గారిది. మీరు గెలిచిన తర్వాత ఎన్టీ రామారావు గారు మీతో ఏమైనా మాట్లాడారా? మాట్లాడాడు. పోయి మాట్లాడే నమస్కారం పెట్టి ఆయన గొప్పవారు. ఎన్టీ రామారావు గారు చాలా హుందాగా ఉండేది. మంచిగా నమస్కారం బాబు వెరీ హ్యాపీ అన్నాడు. మళ్ళీ ఏం మాట్లాడు ఏం మంచిగా గెలిచిన హ్యాపీగా ఉంటారా? మంచి మర్యాదస్తుడు ఎన్టీ రామారావు గారు. సార్ మీరు చెప్పండి, మీరు గెలిచినారు ఓకే, ఎన్టీ రామారావు గారు కల్వకుర్తి నుంచి ఓడిపోవడానికి కారణం ఏంటో మీరే చెప్పండి. కారణం ఏం లేదు, జనరల్గా కూడా మాకు బలం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి, మాకంతా ఆర్గనైజేషన్ ఉంది, దాంట్లో ఏం డౌట్ లేదు. జయపాల్ గారు తిరగడం వల్ల కూడా ఆయన వ్యతిరేకత కూడా ఆయన పనిచేసింది. ఓకే ఓకే, మేము ఆల్రెడీ గ్రూప్స్ ఉన్నాయి మాకు అగెన్స్ట్ జయపాల్ గ్రూపులు కదా, ఆయన సపోర్ట్ చేసేవారికి ఈ గ్రూప్లో న్యాచురల్గా గట్టిగా అయిపోయింది అంతా. ఓకే ఓకే, అది అంతే కదా, అందరూ మళ్ళీ సపోర్ట్ చేసింది. కాబట్టి ఇది ఒక పెద్ద కారణం. 1989లో ఒక బిగ్ పర్సనాలిటీ అంటే ఎన్టీ రామారావు గారి మీద విజయం సాధించి దేశ రాజకీయాలనే ఒక కుదిపారు మీరు. ఎన్టీ రామారావు గారి మీద విజయం సాధించి ఎవరైనా ఎక్కడ చూసినా, ఏ టీవీలో చూసినా, ఏ నలుగురు కూర్చున్నా కూడా కల్వకుర్తిలో ఎన్టీ రామారావు ఓడిపోయినారంట. చిత్తరంజన్ దాస్ అని ఒక నాయకుడు గెలిచాడంట, ఎమ్మెల్యేగా గెలిచాడంట, ఆయన ఒక బీసీ లీడర్ అంట అతను అనేది ఒక పెద్ద బ్లౌట్గా అయిపోయి ఎక్కడ చూసి అది ఒక చర్చ ఉండిందంట. ఆ చర్చలన్నీ జరుగుతున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరంతా? న్యాచురల్గా సంతోషం ఉంటుంది కదా, చర్చలు అయితే ఉంది, బాగా ఆనందంగా ఉంటుంది. మిమ్మల్ని చూడాలనే ఒక ఆసక్తి అందరికీ ఉండేది. అదైతే ఉండేది. ఎవరైనా సడన్గా మంత్రి కూడా అయినా కదా, నేను బాగా టూర్ చేసేది అన్ని ప్రాంతాలు, రాష్ట్రాలు, అది అప్పుడు 2 రాష్ట్రాలు కదా. సీఎం ఎవరప్పుడు మీరు మిత్రులు అయినప్పుడు? చెన్నారెడ్డి గారు 1 ఇయర్, దాని తర్వాత జనార్దన్ రెడ్డి గారు 2 ఏళ్ళు ఉన్నా అంతే. బాగా మంచి టూర్, నేను అన్ని తిరిగేది, అందరు కూడా బాగా చేసేది, నేను బాగా టూర్ చేసేవాడిని. చిత్తరంజన్ దాస్ గారికి జాతకాల పిచ్చి ఎక్కువ, ఆస్ట్రాలజీని ఎక్కువ నమ్ముతారు అంటారు. పిచ్చి అనేది కనుక నమ్ముతా, దాంట్లో ఏం డౌట్ లేదు. ఎందుకంటే పిచ్చి లేదు, వాళ్ళు చెప్పింది ఏది పాటించలేదు ఎన్నడూ కూడా. అవునా? నమ్ముతారు అంతే. అయితే నమ్ముతా, ఎందుకంటే నాకు చెప్పిన వాళ్ళు మామూలు జ్యోతిష్యులు గారు. ఎవరో అయ్యగారులు వచ్చి పైసలు తీసుకొని గడ్డాలు మీసాలు పెంచుకొని చెప్పేటోడు అయితే నేను అంత పెద్ద ఇంట్రెస్ట్ ఇప్పుడు కూడా నేను ఫోన్. గొప్ప జ్యోతిష్యులు చెప్పి మొదలు నాకు బాగా చెప్పిన వాళ్ళు జేఎస్ మూర్తి గారు అని పెద్ద ఇంజనీర్, మన గుంటూరు. మా జయరాం బాబు గారు ఎమ్మెల్యే, కన్నా లక్ష్మణ్ గారు కూడా బాగా సన్నిహితం వాళ్ళు. అక్కడ పరిచయం అయింది నాకు. ఇక్కడ మన వాళ్ళ ఎమ్మెల్యేలు అయిన తర్వాత 85లో పరిచయం అయ్యాడు. ఆయన అప్పుడు గొప్ప జ్యోతిష్యుడు, ఆ సంగతి మాకు కూడా. అప్పుడు జ్యోతిష్యుడు నాకు కూడా పెద్దగా అంతగా తక్కువ పట్టింపే. ఆ టైంలో ఆయన అందరిని పరిచయం చేసుకుని అందరి జాతకాలు రాసుకుంటూ వచ్చాడు. ఒక 100 మంది రాసిండు. దాంట్లో రాసి నాకు మాత్రం చెప్పిండు, సార్ మీరు మాత్రం 89లో ఎమ్మెల్యే అవుతారు. ఇంకో విషయం చెప్పిండు ఆయన నాకు, 89లో యూ విల్ గెట్ నేషనల్ వైజ్ ఏమన్నాడు వితిన్ 3 మంత్స్ టైంలో. 89లో 3 మంత్స్ టైంలో 89లో ఎప్పుడు 85లో చెప్పిన విషయం చెప్తాను మీకు. 86లో చెప్పిండు, నాకు రాసి ఇచ్చాడు. 100 మంది జాతకాలు రాసిండు. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయితే రాసిండు. రాజశేఖర్ గారు మంచి సన్నిహిత, నేనే పనిచేసిన. మంచి ఆయన ఇంజనీరు, పెద్ద హిల్టన్ రబ్బర్స్లో పెద్ద ఆఫీసరు, బాగా అది ఉండే. అయితే ఆయన ఒక మాట చెప్పిండు నాకు, దాస్ గారు నీది మాత్రం పెక్యులర్ జాతకం, అంటే నువ్వు ఎంట్రన్లో గెలిస్తే మీరు ఎట్లా ఫీల్ అయ్యినరు అనే ఒక విషయం, దానికి ఇది కూడా కారణం ఉండొచ్చని అనుకుంటున్నా. మీరు అడిగిన ప్రశ్నగా చెప్తున్నా, నేను చెప్పేవాడిని కాదు. ఆయన 1986లో నాకు రాసి ఇచ్చిండు కొన్ని పేజీలు. ఏం రాసిండు, దాస్ గారు నేను 100 మంది జాతకాలు రాస్తున్నా, కానీ కన్నా లక్ష్మణ్కి చెప్పిండు, తర్వాత జయరాం బాబు కూడా చెప్పిండు, చిత్తరంజన్ దాస్ గారికి గొప్ప జాతకం. ఎప్పుడైనా ఎన్టీ రామారావు కానీ, విపి సింగ్ కానీ, రాజీవ్ గాంధీ గారు వస్తే ఇవి డెఫినెట్ ఆయన గెలుస్తాడు. మంచి ఆయన అతను ఈక్వల్ జాతకాలు ఎన్నో ఉన్నాడు. అదొక విషయం చెప్తూ 89లో ఒక మంచి మలుపు, యూ విల్ గెట్ నేషనల్ వైజ్ అని ఏమంటాడు.
ఇక్కడ నేషన్ వైజ్ స్టాప్ మళ్ళీ గెలుస్తుంది నా బాధ నాకు కుదరదు. లేదు, యూ విల్ గెట్ నేషన్ వైజ్, యూ విల్ బికమ్ మినిస్టర్. మినిస్టర్ అయ్యి తీరుతాం అన్నాడు, గట్టిగా చెప్పేవాడు. మంచి ఫ్రెండ్, మన నుంచి మనకే ఉల్టా కాఫీలు దాపి చేసేటువంటి ఫ్రెండ్. మన పైసలు మా వద్ద రానే చర్చలే రాన్నాడు. ఆయన రూపాయ లేదు, మన ఫ్రెండ్స్ మాదిరి అంతే. ఎప్పుడు మన ఇంటికి వచ్చేవారు మేము అంతే. పైసలు ₹1 తీసుకొని ఇక్కడ చెప్పినట్టు నాకు జ్ఞాపకం లేదు. అంత గొప్పవాడు. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.